స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు మనం విందాం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనాన్ని, అక్కడ ఉన్న వాగ్దానాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. నీలో నన్ను మహిమ పరుచుకొనేదను. దేవుడు ఈ వాగ్దానం దేవుని ప్రజలైన మనందరికీ చేయుచున్న వాగ్దానం. నీలో నన్ను మహిమ పరుచుకొనేదను అంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమను విడిచి వచ్చాడు. దేవుడు మహిమ కలిగిన దేవుడే. కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి 2 చరణాలు ఆకాశములో దేవుని మహిమను వివరిస్తున్నాయి, దేవుని మహిమను వివరించుచున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నాయి. అంటే దేవుడు మహిమతో ఏమండి, దేవుని మహిమ, ఆకాశాలు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ దేవుని మహిమను వివరిస్తున్నారు. ఆదికాండం 2వ అధ్యాయము చివరి వచనం 25వ వచనంలో ఆదాము అవ్వలు దిగంబరుల ఉన్నారు, కానీ వారు సిగ్గు ఎరగక ఉండిరి అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. అంటే మహిమ కలిగిన వస్త్రాలు ఆదాముకిని అవ్వమ్మకిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు. ఈ కీర్తనలో 19వ కీర్తన మొదటి 2 చరణాలు ఆకాశాలు, భూమి, సముద్రం, నీళ్లు అన్నీ ఆయన నామాన్ని ప్రచురపరుస్తున్నాయి. కొరింథీ మొదటి పత్రిక 10:31లో మనం చూసాం, మీరు భోజనం చేసినను పానము చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్తున్నారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనంలో హేరోదు రాజు దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చనిపోయినని మాట సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మహిమ పరచాలి. ఆయనకి మహిమ లేదా అంటే మహిమ కలిగిన దేవుడు. 8వ కీర్తన మొదటి చరణంలో యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము, నీ మహిమ ఎంత ప్రభావం కలిగింది. భూమి యందంతటా నీ మహిమను కనపరచువాడా అనే మాట, భూమి యందంతటా నీ మహిమను కనపరచువాడని 8వ కీర్తన మొదటి చరణంలో మనం చూస్తున్నాం. భూమి యందంతటా ఆయన మహిమను కనపరుస్తున్నాడు. ఇప్పుడు కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడేను. దేవుని స్తోత్ర. అంటే వాగ్దానం గురించి చెప్తున్నా, బాగా వినండి. నీలో నన్ను మహిమపరుచుకున్నదంటే ఆయనకు మహిమ లేదంటే ఆది కాండములోనే ఆదాము అవ్వమ్మలని మహిమ వస్త్రాలు ఇచ్చాడు. రెండవది 19వ కీర్తనలో ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని మహిమని వివరిస్తున్నాయి. తర్వాత కొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 10:31లో మీరు భోజనం చేసినా పానం చేసినా, మీరు ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి అని చెప్తున్నారు. అంటే అపోస్తల కార్యాలు 12:23లో ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చుని, నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది, నేను పాడితే ఎట్లాగ ఉంటుంది, దేవుని స్వరముగా నా మాట ఉంటుంది అని తాను హెచ్చించుకున్నాడు. దేవుని మహిమపరచలేదు, అందుకని పురుగులు పడి చనిపోయాడనే మాట అపోస్తల కార్యాలు 12:23లో మనం చూస్తున్నాం. ఆయన మనల్ని మహిమపరుచుకుంటాడన్నారు కనుక ఆరోగ్యం నుంచి కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఆలోచనిచ్చి కాపాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే 14వ అధ్యాయంలోనే 21వ వచనం కూడా చదువుదాం. నా జీవము తోడు భూమి యందంతా మహిమతో నిండుకొని ఉన్నది. భూమి యందంతటా నా జీవము తోడు. ఇది దేవుడే తనకు తాను చెప్పుకుంటున్న మాట. పై వచనాల్లో మీరు చదువుకుంటే అర్థమవుతుంది. యెహోవా అంటున్నాడు, నా జీవము తోడు భూమి యందంతటా నా మహిమ నిండి ఉన్నది
అంటే మహిమ కలిగిన దేవుడు ఆదాముకి అవ్వమ్మకి ఇచ్చిన మహిమ ఏమండి, భూమి ఆకాశము సముద్ర జలచర రాశులు మహిమతో నిండి ఉంటే, ఈ మే నెలలో దేవుడు మనకందరికీ చేస్తున్న వాగ్దానం, నీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీలో నన్ను నేనే మహిమపరుచుకొనబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీలో నన్ను మహిమపరుచుకుంటాను అని 1వ తారీఖున కొంచెం ఒక విధమైన కోణంలో చెప్పాము. ఈ రోజున ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక మహిమను ఉంచి, ఆ మహిమను ఏ విధంగా ఆ భక్తుడి జీవితంలో ఆ భక్తుడి జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడు ఏ విధంగా దేవుని మహిమ అతని పట్ల ఉండి, అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు ఏ విధంగా మహిమ పరుచుకున్నాడో కొంచెం జాగ్రత్తగా వినండి. భక్తుడైన దానియేలుని, మోషేని, ఇంకా యోసేపు జీవితంలో చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. కానీ ఈ వారం దానియేలు జీవితంలో కలిగిన దేవుడు చూచి అతనిలో ఉండి, ఏ విధముగా దానియేలులో దేవుడు ఉండి, దేవుడు దానియేలు పట్ల తన దేవుని మహిమను కనపరుచుకున్నాడని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజు ఉద్దేశించను. ఆ చివరి మాట గుర్తించనండి, రాజు ఉద్దేశించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి మాట మీరు రాసుకోనండి, గమనించండి. దేవుడు సేవకులమైన మా పట్ల దేవుని మహిమ మాలో ఉండి మహిమపరుచుకోవాలంటే, మొదటగా ఎవరెవరో నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశం, ఆ ఉద్దేశాలు నీ ఉన్న చోట అందరిలో ప్రప్రమదుగా ఉండేటట్లుగా దేవుడు ఉద్దేశిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఉద్దేశం, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఉద్దేశం ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, ఆలోచన, ఏమనుకుంటున్నాం, ఏం తలంచుకుంటున్నాం, ఉద్దేశం. నేను అలా ఉద్దేశించానని అంటారు. ఉద్దేశం అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనం ఏదన్నా ఒక పనిని చేయాలనుకుంటే, మనం ఉదయం వెళ్ళాలనుకుంటున్నాం, 9 గంటలకు ప్రార్థన, ఎలా వెళ్తాంలే, ఆదివారం రోజునే అన్నీ వండుకోవాలి, తోముకోవాలి, ఎండ కూడా ఎక్కువగా ఉన్నది, ఆదివారం రోజునే పరిచర్య చేసే వాళ్ళు ముందు ఉంటారులే, సేవకులు ముందు ఉంటారంటే, అది కాకుండా ఎప్పుడైనా వెళ్దాంలే, ఏ రోజునే వెళ్దాంలే, కొంచెం సమయం అయిందా, 10:30 కన్నా వెళ్దాంలే అనుకుంటామే. అది నీ ఉద్దేశం. నీ ఉద్దేశం మార్చి నిన్ను బానిసగా చూడాలనుకుంటారే, తక్కువ చూపుతో చూడాలనుకుంటారే, వారి ఉద్దేశాలన్నిటిని మార్చగలిగినదే ఏ వ్యక్తి జీవితంలో అయినా దేవుడు ఉండి మహిమపరుచుకుంటే ఉద్దేశములన్నీ మార్చబడునుగాక. చేతులకు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉద్దేశాలు మారాలి. నువ్వేమనుకుంటున్నా చెప్పనా, నాకు బలహీనత ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు కొంతమంది నిద్రపోరు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులకు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎక్కువసేపు అన్నీ ఎక్కువసేపు చేయలేమంటారు, కానీ ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు అనుకో. కొంచెం మాట్లాడాలనుకుంటే దానికి ఏమండి, ఒక 10 నిమిషాలు మాట్లాడాలనుకున్న ఒక 10 పక్కన ఇంకో 0 పెట్టాలి. 100 నిమిషాలు మాట్లాడి తీరుబడిక అంత అయిపోయిన తర్వాత, సరేలే కొంచెంసేపు మాట్లాడుకున్నామక్క, మళ్ళీ వస్తాంలే మాట్లాడుకుందాంలే. ఆ అక్కకి ఈ అక్కకి ఏమండి మధ్యలో ఉన్న సంభాషణ కుక్క సంభాషణ, నక్క సంభాషణ, కాల అన్న వాళ్ళ జీవితంలో కూడా తిక్కలో ఏదైనా ఒక మాట్లాడటం ఉన్నది అంటే సమయానికి తిరిగి మొదటగా సేవకునిగా నీలో నన్ను మహిమపరుచుకుంటున్నావు. ఎందుకంటే ఆ 49వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, ద్వీపములారా నా మాట ఆలకించండి, దూరమునున్న జనులారా నా మాటని అంగీకరించండి అని. అంటే
తర్వాత 3వ వచనంలో ఇశ్రాయేలు నీ సేవకుడివి, నేను నిన్ను మర్చిపోచాను అంటే లోకములో ఉన్న వ్యక్తులకి ఈ వాగ్దానం చెప్తున్నాడు. రెండవది, దూరంగా దేవుని వాక్యం అంటూ తెలియని వరకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటి? నీలో నన్ను మహిమపరుచుకునేదను, నీలో నన్ను మహిమపరుచుకునేదను. నా దేవుని ప్రజలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఉద్దేశాలు, దేవుని ఉద్దేశం దానియేలు పట్ల నెరవేర్చడానికి ప్రధానులోను అధిపతులలోనూ, మా వ్యాపారం చేసే విషయంలో, ఉద్యోగాలు చేసేవారి విషయంలో, బాగా చదువుకున్న వారు అందరి విషయంలో దేవుడు నిన్ను మహింపరచుకుంటే వాళ్ళందరికంటే పై అధిపతిగా ఉండడానికి ఉద్దేశించినగాక. పరిపాలించే పరిపాలకుల యొక్క ఆలోచనలో నీ ఆలోచన వస్తుంది. ఈ 4 నెలలు అప్ టు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 4 నెలల్లో ఏమేమి ఉద్దేశించా దేవుని బిడ్డలారా, సహోదరులారా, ప్రియమైన యేసు రక్తం చేత కడగబడిన దైవ జనాంగమా, నీ బిడ్డల పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చబడట్లేదు. వివాహాల విషయంలో, చదువుల విషయంలో, వ్యాపారాల విషయంలో, ఇల్లు కట్టడం విషయంలో, పిల్లల పెళ్ళిళ్ళు చేసే విషయంలో ఉద్దేశాలన్నీ నెరవేర్చకపోతే దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి కాదండి, కొంతమంది విషయంలో కాదు, ఎవరెవరైతే అధిపతులుగా ఉన్నారో, ప్రధానులుగా ఉన్నారో వాళ్ళందరిలో కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే దేశమంతటి మీద అధిపతిగా ఉండడానికి ఉద్దేశించారట. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిర్గమకాండ 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ఉద్దేశం వేరు. అమ్మో, పరిగెత్తుకుని వస్తున్నారు, చంపేస్తారు, గుర్రం వేసుకుని వస్తున్నారు, గుర్రపు ఇనప రథాలు, ఇనప చక్రాలు, ఇనప రథాలు, పెద్ద పెద్ద రోతులు, కండలు తిరిగిన అజానుబాబులు నెమలేస్తారు, మింగే హా అని వాళ్ళ జీవంతోనే మమ్మల్ని మింగేస్తారని భయపడుతూ ఉంటాను సమయంలో దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పనా? నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నేను మహిమ తెచ్చుకొందును. చపలగొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రథములు, గుర్రాలంటే బాగా పరిగెత్తేవి, నిలకడకు ఒక చోట నిలబడకుండా, కుదురుగా ఒక చోట కూర్చోకుండా, నిన్ను నీ ఆత్మీయ జీవితంలో సమాధానం లేక నీ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని పరిగెత్తుతున్నటువంటి గుర్రాలు ఏదైనా, రథములు ఏదైనా, లోక సంబంధమైన ఫరో వలన వచ్చి కలిగే బలాలు ఏదైనా సరే, ఒకవేళ వాళ్ళ ఉద్దేశాలు వేరు, నువ్వేదైతే ఆత్మీయుడిగా ఉద్దేశిస్తున్నావో ఆ ఉద్దేశాలను నెరవేర్చేటట్లుగా దేవుడు చేసి దానియేలుడి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిగా చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను దేవుడు చేయునుగాక. రథాలు, గుర్రాలు ఒకవేళ 4 నెలలు నిన్ను వెంటాడుతున్నాయా? అది అనారోగ్యమే కావచ్చు, అప్పుల బాధే కావచ్చు. రథాలు, గుర్రాలు, గుర్రం అంటే ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుర్రం అంటే ఏంటి? మేము ఎక్కడైతే తెలియదు అన్నట్టు చూస్తున్నారు. మీ గుర్రం అంటే బాగా పరిగెత్తేది, యుద్ధవాసన చూసి కాళ్ళు ఏమండి ఇట్లాగా వెనక్కి జువుతుందంట. జూలు ఉంటుంది, ఆ గుర్రపు జూలు దాన్ని సకిలించి గట్టిగా అరిచి యుద్ధవాసన రాగానే వస్తుంది. ఏబు గ్రంథం గుర్రమ్మను గురించి చక్కగా 30వ అధ్యాయం అనుకుంటా చక్కగా వివరణ అంతా రాసి ఉంచింది యోబు భక్తుడు గుర్రమ్మ గురించి. అంటే దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథం 6:3, నిర్గమకాండ 14-18 రెండింటిని కంపేర్ చేసి రెండింటిని కలిపి చదివితే ఉద్దేశములన్నిటిని మార్చి నీలో నా దేవుడు ఈ మే నెలలో మహిమ పరుచుకొనుగాక. మనందరి పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చి మహిమ పరుచుకునుగాక. గుర్రములని నిన్ను పరిగెత్తి చేస్తున్నా, విశ్రాంతి లేకుండా అనారోగ్య పాలు చేస్తున్నా ఆ గుర్రములు, రథాలు, సైన్యము లాంటి వాటిని అన్నిటిని కూడా ఆ ఎర్ర సముద్రములో 2 పాయలుగా చేసిన దేవుడు ఆ ఆలోచనను 2 విధాలుగా మార్చి దేవుని ఆలోచన ద్వారా ఒక చక్కని రహదారిని నా దేవుడు మీకు
అనుగ్రహించడానికి శక్తి సమర్థుడైన దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏమండి, సండే సదల్లో చెప్తూ ఒకడు బాగా దేవుడు అంటే గిట్టినవాడు, ఇదిగా అమ్మాయి 3.5 అడుగులు లోతులోనే ఎర్ర సముద్రం లోతుందంట, పెద్ద లోతని ఏదో పెద్ద పెద్ద అద్భుతాలు చేసేసారని బైబిల్లో రాస్తుందని నిర్గమకాండ 14వ అధ్యాయంలో మీ దేవుడు గొప్ప అద్భుతాలు ఏం చేశాడు అని వెక్కిరించేటట్లుగా వెక్కిరింత పాలుగా ఒక మాట అంటూ ఆ చిన్న అమ్మాయిని, సండే స్కూల్కి వెళ్ళే అమ్మాయిని, అమ్మాయి 3.5 ఎత్తే పెద్ద అద్భుతాలు చేశారని దేవుడు అన్నాడంట. అలాగే మాస్టర్ గారు, అలాగైనా దేవుని స్తోత్రం అన్నది గట్టిగా. 3.5 గంట స్తోత్రం అంటే కుదా అర్థమైందా నీకు? మెంటల్దా అంటే మెంటల్ కాదు, నీకే మెంటల్ మాస్టర్ గారు, టీచర్ గారు అని. ఏంటంటే ఆ 3.5 అడుగుల్లోనే రాటాలని, సైన్యమును, రౌతులను సమూలంగా దేవుడు నాశనం చేశాడు. దేవుని స్తోత్ర. చెప్దాం గట్టి హల్లెలూయా. కొంతమందికి మిమ్మల్ని చూసి ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. మందిరంకి వచ్చినా ఏమండి, ఏమి వచ్చింది ఆశీర్వాదం, ఏం కలిగింది దీవెన, ఆ పిల్లలు వచ్చారా, పెన్నారా, అప్పుల బాధలు తీరాయా, ఏదైనా కలిగిందా అని అనుకుంటే ఉద్దేశాలు, దేవుడు ఆ ఉద్దేశాలు మార్చి నా దేవుని బిడ్డలారా బాగా వినండి, రాజ్యమంతటిపై అంటే నీ ఉంటున్న గ్రామమంతటిపై దేవుడు ఆత్మ సంబంధమైన అధిపతిగా దేవుడి ఉద్దేశము ద్వారా నా దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దానియేలుకి దేవుడు రాజుకి ఎందుకు ఉద్దేశం మార్చాడంటే, దానియేలు చేసిన ఒక మాట, ఒక పని మన జీవితంలో కూడా జరగాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూడండి, నేను చెప్తామండి. అయ్యా ఒక పని చేయండి అయ్యా, అందరికీ మాంసం ఇవ్వండి, చేపలు ఇవ్వండి. ఏ భాషలో, నా భాషలో చెప్పండి. తలకాయలు, మెడకాయలు, గుండెకాయలు పులుసు పెట్టుకున్నది ఒకటి, ఎగిరి చేసుకున్నది, రోస్ట్ చేసేది ఒకటి. ఏమండి, ఫ్రైకి రోస్ట్కి తేడా ఉందో కొంతమంది చేస్తారు దిక్కుమాలు. అది ఫ్రైయా రోస్టే తెలీదు. రోస్ట్ కానీ అది కానీ బాగా ఎక్కువగా చేసి రోస్ట్గా ఆ బొగ్గు లాంటివి తిన్నారు అనుకో, క్యాన్సర్ వచ్చి చేస్తారు. తినకూడదు అది. దాంట్లో కార్బన్ ఉంటుంది, బొగ్గులో కార్బన్ ఉంటుంది. అది బాగా రోస్ట్ ఎక్కువ చేసి తిన్నారనుకో, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఏమండి, ఎన్నెన్నా పెట్టండి, తలకాలు మెడకాలు అన్నీ ఇవ్వండి, మాకు భోజనానికి బదులు శాఖా ధాన్యాలు ఇవ్వండి. ఒక పని చేయండి, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులండి? 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. అంటే దేవుని బిడ్డలారా, ఊరికే ఉద్దేశాలు దేవుడు మార్చడు. నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల. ఆ 10 అనేది, 10 అనగానే బైబిల్ గ్రంథంలో పరీక్షకు సూచన. దేవునికి స్తోత్రం. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. 7th క్లాస్ పర్వాలేదులే, 8th క్లాస్ పర్వాలేదు, 9th, అమ్మో వచ్చే సంవత్సరం 10th అంటారు. 10th అనగానే వాడికి రైల్లో పరిగెత్తుతుంది 10th క్లాస్ అని. 10 బైబిల్ గ్రంథంలో కూడా 10 అనగానే పరీక్ష. ఎలియాజరు కూడా అబ్రహాము దగ్గర ఒంటెలు చాలా ఉంటే 10 ఒంటెలు మాత్రమే తీసుకొచ్చాడు. ఆదికాండ 24వ అధ్యాయంలో 10 ఒంటెలు మాత్రమే, మోకరింపచేసే ఒంటెలు తీసుకుని వెళ్ళాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా 7, 8, 9 వచనాలు మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా, ఎన్ని వెండి నాణ్యాలు? 10 వెండి నాణ్యాలు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో పోగొట్టుకున్నవన్నీ అక్కడ కనపడతాయి. ఏమండి, 100 గొర్రెలు పోగొట్టుకుంటే ఒక గొర్రె కొరకు దేవుడు తిరిగాడని, తర్వాత తప్పిపోయిన నాణ్యాలని, అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు. ఆ 3 ఉపమానాలు లూకాసు వార్త 15వ అధ్యాయం అంతా మనకు కనపడుతుంది. ఇక్కడ 10 వెండి నాణ్యాలు ఒక స్త్రీకి ఉన్నది, ఒకడు పోగొట్టుకుంది, వెతికింది, జాగ్రత్తగా వెతికింది, దీపం వెలిగించింది, దొరికింది. పోగొట్టుకున్నవి నాకు దొరికింది, నాతో కూడా సంతోషించండి అనే మాట చెప్పింది. అది లూకాసు వార్త 15:9 ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 ఇద్దరు కలిసి 10 మంది గనుక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా 10 దినముల తర్వాత శ్రమ కలుగును, ఆ మీదట నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో మనం
దేవుని ద్వారా పరీక్షించబడిన తర్వాత మన చుట్టూ ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారు మనల్ని మింగేద్దామని, ప్రాణంతో మింగేద్దామని, మన 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 ముఖం చూస్తేనే కాండ్రించి అప్పు అని మూవేసే వారి యొక్క ఉద్దేశములన్నీ మార్చబడతాయి. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. అది ఈ మే నెలలో మన అందరి జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉద్దేశాలన్నిటినీ, ప్రతికూలంగా ఉన్న ఉద్దేశాలు, నీకు శత్రువుగా ఉన్న వారి ఉద్దేశాలు దేవుడు మార్చునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. గనుక మన జీవితంలో పరీక్ష అనేది ఉన్నత స్థానంలో మనల్ని నిలుపుతుంది. దేవుని స్తోత్రం. దైవజనులు లేసన్ గారు అనేవారు ఎక్కువగా దేవుడు పట్టిన పరీక్షకి నిలిస్తే విశ్వాసంలో ఫలిస్తాం. సాతానుగాడు పరీక్షకి విశ్వాసంలో వెనుకబడిపోతాం. అది దేవుని పరీక్ష, సాతాను పరీక్ష, శోధన, దేవుని శోధన లేదా సాతాను శోధన అని మనం గ్రహించగలగాలి. మనం ఒక దేవుని సన్ముఖంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. అలవర్చుకోనండి. ప్రారంభం నుండి వచ్చి మధ్యలో ఎక్కడికి వెళ్ళకుండా. ప్రాణం పోయే అనారోగ్యం లేదు కదా మనకి. 10 మందికి మనం చెప్పేవాళ్ళు. మీరు కూడా బయటికి వెళ్ళి కొంతమందికి నామకార్థ క్రైస్తవులు చెప్పాలి దేవుని సమ్ముఖం అంటే. సింగపూర్లో మోహన్ సింగ్ లాజర్స్ గారితో వేసే మేమందరం కొంతమంది వెళ్ళాం. 10 గంటలకు స్టార్ట్ అయ్యింది, 9 గంటలకు స్టార్ట్ అయ్యింది. మళ్ళా సాయంకాలం 6 గంటల వరకు. మధ్యలో కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. మేము కూడా అబ్రహం పాస్టరు వెసలైనా మేము కొంచెం ఆ బయటికి వెళ్ళి కొంచెం ఏదైనా మజ్జిగ లాంటివి తాగి మళ్ళీ కూర్చున్నాం. మోహన్ సింగ్ లాజర్స్ గారు అక్కడ కాసేపు చైర్లో కూర్చుని మళ్ళీ మోకరించి మళ్ళీ కూర్చుని మళ్ళీ ఆయన తాగుతున్నారు. ఇటీ మజ్జిగ కానీ ఏదో ఒకటి తాగుతున్నారు ఫాస్టింగ్ కనుక. అంత అయిన తర్వాత ఆయన వాష్రూమ్కి వెళ్ళి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని భోజనం చేసి అంటే అప్పుడు అసలైనా అక్కడ ఉన్న పాస్టర్లు అడిగారు, అయ్యా ఇన్ని గంటలు మీరు అక్కడే కూర్చున్నారు కదా, కనీసం ప్రార్థన జరిగే స్థలాన్ని విడిచి ఇన్ని గంటలు వెళ్ళలేదు, మరి పెద్ద వయసు కదా అంటే వారు అన్నారంట, నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా ఏ కూడికన్నా జరిగినా నేను వచ్చినప్పటి నుండి మరలా ముగించినంత వరకు నేను వెళ్ళకుండా ఉండేటట్లుగా కృప దయచేనైనా అన్నాడు. దేవుడు ఆ కృపనిచ్చాడు. అందుకని ఎన్ని గంటలైనా కూడిక అయినంత వరకు నేను వెళ్ళను. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రపంచ దేశంలో ఆయనకి పరిచర్య ఉన్నది, దేవుని వెంటలో ఉన్నారు. 10 దినములు తర్వాత మమ్మల్ని పరీక్షించండి. పరీక్షించినప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? 10 దినములైన తర్వాత వారి ముఖములు, నేను చెప్తున్నాను, రాజు భోజనం భుజించే బాలురందల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి హల్లెలూయా. సౌందర్యంగాను కలగాను కనబడ్డాయి. కాస్త దూరం అక్కడి నుండి ఇక్కడికి ఎండలో వెళ్ళామనుకోండి, ముఖమంతా అదోరకం తుడుచుకుంటాం, చక్కగా నీళ్ళు త్రాగుతాం, మజ్జిగ కూల్ డ్రింక్ తాగుతాం, టెంకాయ నీళ్ళు తాగుతాం, ఏదో మంచిది త్రాగుతామండి. 10 రోజులు శాఖధాన్యాలు తిని, ఆకుకూరలు తిని, ఏమిటి 3 రోజుల వరకు మొక్క లేదనుకో, 3 రోజులు ఇదేనా, రసమేనా? దేని స్తోత్రం. ఏంటి మెడకాయలు ఏమి లేవా? నీ మెడకాయలు కోసి పెట్టాలి. తలకాయ లేదా? పెద్ద తలకాయ కదా. ఏమిటి టెంకాయ, బెంగళూరు టెంకాయ అంత ఉంటుంది, తాటికాయ అంత తంటకాయ, ఆ తలకాయను కోసి పులిసి పెట్టాలి. మెడకాయ లేదా? తలకాయ లేదా? 10 రోజుల వరకు తిన్నవారి యొక్క కారణం ఏంటంటే, ఆ మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క ఉద్దేశాలు ఒక్కొక్కటి దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మొదటి మాటలో ఉద్దేశములు నెరవేర్చబడాలంటే 10 అని అంకేసుకుని పరీక్షకు, దేవుడు పెట్టిన పరీక్షకు మనము నిలవాలి. దేవుని స్తోత్రం. తద్వారా ఆత్మీయ జీవితంలో గెలవాలి. హల్లెలూయా. ఆ తదుపరి దేవుని చేతిలో నిలకడగా ఉండాలి. నిలవాలి, గెలవాలి, దేవుని చేతిలో ఉండాలి. ఆ విధంగా రాబోతున్నటువంటి
ఎన్నికలలో దేవుడు కోరుకున్న, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు మన రాష్ట్రానికి అంతటికి దేవుడు నెరవేర్చునుగాక. మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. మరొకటి, మొదటి మాటలోనే దానియేలు గ్రంథం 1:5 3 సంవత్సరములు పోషించి రాజు ఎదుట నిలవబెట్టాలి. ఈ మాటను మీరు గుర్తు చేసుకోనండి, రెండవ చేసుకోండి. 3 సంవత్సరాలు పోషించి రాజు ఎదుట నిలవబెట్టాలి. 3 సంవత్సరాలు పోషించి రాజు ఎదుట నిలవబెట్టాలి. 3 చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ప్రాణ, ఆత్మ, శరీరం. అవునండి, ప్రాణ, ఆత్మ, శరీరం. రోజులో ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం. ఇక సాయంకాలం నుండి రాత్రి ఉంటుంది అనుకోండి. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఈ 3 అనే మాటకి బైబిల్లో చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే సమయం లేదు కనుక 3 సంవత్సరాలు పోషించబడాలి. అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు నీలో నాలో నిలవాలి, మహిమపరచుకోవాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుని దేవుని యొక్క ఆత్మ సారథ్యంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆత్మ సారథ్యంలో, ఆత్మ నడిపింపు. దైవజనులు యేసన్న గారు ఉన్నట్టుండి సడన్గా లేచి, ఏయ్ పలానాడు వచ్చాడా అని అంటారు. కళ్ళు మూసుకుని, రాలేదు. మీరు ఎట్లా తెలిసిందండి, ఎంతో దూరంలో ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. ఆయన వచ్చినట్టుగా రాలేదని ఎవరు చెప్పలేదంటే వెంటనే యేసన్న గారు అద్దాలు, కళ్ళద్దాలు పైకి తీసి అంటారు, ఇది ఆత్మ నడిపింపు. దేవుని స్తోత్ర చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘ సహవాసములో మన జీవితంలో నీలో నన్ను మహిమపరుచుకుందనంటే మొదలు చెప్పాను, దేవుడు ఆత్మీయ జీవితంలో ఆత్మీయులకు కానీ సేవకులు కానీ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నిలవాలి, గెలవాలి, దేవునితో ఉండాలి. 3వది త్రియేక దేవుని యొక్క ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని శక్తి, ప్రసన్నత, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కలిగి ఉండాలి. దాని గురించి, ఆత్మని గురించి చాలా ఉన్నాయి, విస్తరించి చెప్పడానికి సమయం లేదు. కానీ ఎఫెసీ పత్రిక 1:13 వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. దేవుని ఆత్మ, ఆత్మశక్తి, ఆత్మబలం, ఆత్మవరములు. ఇంకా ఆ పత్రిక అంతా చదివితే ఆత్మ ఒక్కడే, వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే ఉన్న తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మునిగా, త్రియేక దేవునిగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్దాం గంటగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో రావాలి, కావాలి. ఎందుకు కలగాలి? యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. హల్లెలూయా అనగానే స్తోత్రం అంటున్నాడు. అద్భుతాలు చేస్తున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి తప్పకండి, రోగం పోయిందా, దయ్యాలు పోయాయా, కుష్ఠరోగం పోయిందా అన్నాడు. యేసు ప్రభు పక్కన ఉంటున్నాడు పేతురు. యేసుని అప్పగించబడినప్పుడు ఇటు చూడండి, దూరంగా ఉండి ఇట్లాగా చేతులు కట్టుకుని ఇట్లాగా ఎక్కడో ఒక చోట నెక్కి దాక్కుని ఉంటున్నాడు. ఏయ్ అబ్బాయి, ఎవరు నువ్వు, ఎక్కడ నుండి వచ్చా? చిన్న పాప, అయ్యా నీ గడ్డం చూస్తుంటే, నీ వాలకం చూస్తుంటే ఆ యేసు ప్రభుతో ఉన్నవాడు నీవేనా అని 3 సార్లు అడిగితే, కాదు అమ్మో ఎవరు చూసి నువ్వే అనుకుంటే, తెల్లబట్టలు వేసుకున్నాను, గడ్డం ఉన్నదని నన్ను అనుకుంటున్నావా? నేను కాదు అమ్మో తల్లి, నీకు దండం పెడతాను తల్లి, నేను కాదు అని 3 సార్లు అని అబద్ధం ఆడిన వ్యక్తి. బాగా గమనించిన దేని పెట్టారా? ఎప్పుడైతే ఈ 3 అనే సంఖ్యకి ఆత్మదేవుని శక్తిని పొందాడో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38 నుండి 40 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ఆయన లేచి నిలిచి వాక్యం చెప్తుంటే 3,000 మంది బాప్తిసం పొందారు. చప్పలు కొట్టండి గట్టి కొట్టాలి, హల్లెలూయా. 2వది, ఆయన వీధుల్లో నడిచి వెళ్తూ ఉంటుంటే, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనం మీరు నోట్ చేసుకోండి. ఆయన వెళుతూ ఉంటుంటే ఆయన నీడ పడిన వారందరూ స్వస్థత పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. స్వస్థపడ్డారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి
విరోధంగా మాట్లాడితే ఈ యుగమందును చెప్పండి, రాబో యుగమందును క్షమాపణ లేదు. చెన్నై అవతల పెద్ద సేవకుడు ఆయన బెర్గమనస్ గారండి. ఆయన పరిశుద్ధాత్మను గురించి పాటలు రాస్తుంటే ఆయన సంబంధించిన సంఘం బయటికి నెట్టేశారు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందాడు. ఆ తర్వాత కొన్ని పాటలు రాశారండి. ఆ రాసిన తర్వాత అంతకుముందు పాడిన వాటికంటే పరిశుద్ధాత్మను పొంది ఆత్మతో ఆయన ఆత్మలో నింపబడి తర్వాత లేచి నిలిచి పాటే పాడిన వాక్యమే చెప్తున్నా. ఎక్కువగా పాట ఎక్కువ పాడతారు ఆయన, పెద్ద ఆయన పాట పాడుతున్నా అనేక లక్షల మంది జీవితాలలో విప్లవాత్మకమైన కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆత్మను పొందిన తర్వాత నేను పాట పాడే తీరు కానీ పాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను కానీ నేను 1000 రెట్లుగా నేను అనుభవించాను. నా పాటల ద్వారా అనేకులు అనుభవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందుకనే శనివారం పూట పరిశుద్ధాత్మ కూటానికి రావాలి, బుధవారం సెలుకొడుకు రావాలి, ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు పెడుతున్నప్పుడు రావాలని పదే నేను కోరుతున్నా. సాతాను కూడా పొంచి ఉంటాడనమాట. దేవుని కార్యాలకు నువ్వు దూరంగా ఉన్నావా? హలో, నువ్వు దూరంగా దేవునికి దూరంగా ఉన్నావు. ఐఎమ్ రెడీ. దేవుని స్తోత్రం. మీకు అందరికీ వాడు సిద్ధమా అంటాడు. ఆయన అన్నట్టుగా సిద్ధమా, సిద్ధమే, చర్చికి వెళ్ళా, సిద్ధమా అంటే సిద్ధమా అంటే రా, వద్దాం, రా, తిరిగిదాం, వెళదాం, చేద్దాం అని ఇక నీ మీద పడతాడు, నువ్వు వారి మీద పడతావు. ఇక పెనుగులాటలో అన్నిటిలో సమస్త యుద్ధమైన రక్షణని నువ్వు కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఇక నీ బతుకు అధోగతి అయిపోతుంది. అది స్థితి దేవుని బిడ్డలుగా ఈ మందిరకు వస్తున్న విశ్వాసులకి ఏ ఒక్కరికి రాకుండా ఉండునగాక. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటిది కలుగు చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, చిన్న పిల్ల దగ్గర అబద్ధం ఆడిన వ్యక్తి, బొంకిన వ్యక్తి, తొందరపడుతున్న వ్యక్తి, ముందుకు వచ్చి నేను కడపాలనుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మను పొందగానే తన జీవితం లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందండి. దేవుని స్తోత్రం. తన జీవిత కాల పరిమితి అంతటిలో దేవుని కొరకు సాక్షిగా జీవించిన పేతురుగా, భక్తుడిగా మార్చబడ్డాడు. పరలోక తాళపు చేతులను స్వాధీనపరుచుకున్నాడు. అట్టి అనుభవం మీ జీవితంలో కలిగి ఉండాలండి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు చూడండి, లోకంలో ఉన్నవారి పరిస్థితి చూడండి. దైవములు కాని వాటి కొరకు ఈ అసలు కొరకు చూస్తాం. అక్కడ నుండి రోడ్డు పొడుగున చెప్పులు లేకుండా ఎండలో ఈ నడిచి ఎక్కువ ఎండ ఎక్కువగా ఉంటే ఒక చోట ఉంటారు, మళ్ళా కొంచెం తగ్గిందంటే కాలినడకన పోతూ ఉంటారు. పిలిస్తే పలకని దైవముల కొరకు మన దేవుడు చెప్పన, కన్నీరు పిలిస్తే దగ్గరకు వచ్చి కన్నీళ్లు తుడిచే దేవుడు. దేవుని స్తోత్ర. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎందుకు మతిలేని మాటలు, మతిలేని భ్రమతో నువ్వు నీ భ్రమలో ఉండి ఎందుకు విశ్వాస జీవితాన్ని సన్నగిలుచుకుంటావు? పనికిమాల పనులు చేస్తూ, మాటలు మాట్లాడుతూ. ఏదైనా చేస్తేనే చేసేది పరిచర్య. దేవుడు ఏదైనా చేస్తేనే నువ్వు దేవుని సన్నిధిలో ఉండేది. పరీక్షకు నిలిచే అనుభవం, పరిశుద్ధాత్మని యొక్క ఆధ్యాత్మికమైన నడిపింపు మీ జీవితంలో వస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పనా? దానియేలు గ్రంథం 6:3లోను, దానియేలు గ్రంథం 1:8 2 ఉద్దేశాలు అన్నవాయపడతాయి. రాజు ఉద్దేశం ఎందుకు ఆ విధంగా మార్చబడిందంటే, మొదటి అధ్యాయం 8 అయ్యా నేను అపవిత్రపరచబోకూడదు, తిండిపోతున్న కాకూడదు, తిండి వలన నీ పరిశుద్ధతను పోగొట్టకూడదని ఉద్దేశించాడు. కనుక ఈ భక్తుని కలిగిన ఉద్దేశమే అన్యుడైన రాజుకి దేవుడు ఆ ఉద్దేశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధిలో ఎదగాలని, ప్రార్థించాలని, దేవుని సన్నిధిలో ఒక్కసారి కూర్చుంటే మరలా లేచి బజార్లో తిరిగినట్లుగా, చేపల మార్కెట్లో కూరగాయల మార్కెట్లో తిరిగినట్లుగా ఉండకూడదని నువ్వు నియమించుకో, ఉద్దేశించు. నీ పట్ల అనారోగ్య సంబంధించినటువంటి ఉద్దేశాలు, అప్పుల బాధతో కూడిన ఉద్దేశాలు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు, వాటన్నిటిని తారుమారు చేసి నీ ఉద్దేశమే వారికి కూడా నా దేవుడు అదే ఉద్దేశము ఈ మే నెలలో నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన ఉద్దేశాలతో నా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాను. ఉన్నతమైన ఉద్దేశాలని దేవుడు నెరవేరుస్తాడు.
మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు దానియేలు పట్ల ఉద్దేశం, ఆ ఉద్దేశం శ్రమలలో నిలవడం ద్వారా, మూడవది ఆత్మ నడిపింపుకి అప్పగించుకోవడం ద్వారా దానియేలు ఉద్దేశాన్ని కొన్ని అధ్యాయాల తర్వాత, 5 అధ్యాయాల తర్వాత 6వ అధ్యాయంలో రాజుకు కూడా ఉద్దేశించాడు. ఈ 4 నెలలు గడిచిపోయినాయి. ఈ 5వ నెలలో 4 నెలలు ఏ విషయాలలో ఆత్మ సంబంధంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, ఆధ్యాత్మికంగా ఈ 4 దిశల్లో ఏదైతే ఉద్దేశిస్తున్నా, యవనస్తులారా, యవన బిడ్డలారా, కుటుంబంలో కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న సహోదరుల తల్లిదండ్రులారా, నిశ్చయముగా ఈ 4 విషయంలో ఉన్నతమైన ఉద్దేశాలను దేవుడు నెరవేర్చునుగాక. దానియేలు జీవితంలో ఏమండి, మొదటగా పరీక్షల్లో అతను నిలిచేటట్లుగా, మూడవది ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నట్లుగా చేసి దానియేలు జీవితంలో దేవుడు ఉండి, దానియేలు నీలో నన్ను మహిమపరుచుకొనేదేను. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. అదే దానియేలు గ్రంథం 2వ మాట, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానమును తెలివియును గలవాడిగా కనబడును. అంటే మీరు రాసుకోవాలి, దైవ జ్ఞానము గలవాడుగా కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానమా? ఎందుకు రాలి? కడుపు నొప్పే అన్నారు. మనమమ్మ కడుపు నొప్పి అంట తండ్రి బాగు చెయ్యి అంటే, కడుపు నొప్పి కాదు, ఫుల్గా తిన్న అరక రుబ్రోల్లాగా గుండ్రాయిలాగా బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఏమండి కడుపు నొప్పి అంట అక్కకే అంటే, ఇక దేవుడు చూసి ఆమేన్ అని చెప్పి ఆ కడుపు నొప్పిని ఎంత చేస్తాడు. దేవుని స్తోత్రం. తలనొప్పిని అంత చేస్తాడు. అయ్యా అనుకోకుండా వచ్చేవాడు. దైవ జ్ఞానం గలవాడిగా కనబడాలి. ఈ లోకంలో రకరకాలమైన జ్ఞానం పెరిగిపోతుందండి. ప్రపంచ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం రీసెర్చ్లు చేసి కొంతమంది వ్యక్తులు డింక్ అనే లైఫ్ స్టైల్ ప్రారంభించారంట. DINK డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, భార్యాభర్తలు ఇద్దరు సంపాదించాలి, నో కిడ్స్, భార్యాభర్తలు ఇద్దరు సంపాదించాలి, పిల్లలు వద్దు. డింక్ లైఫ్ స్టైల్ అని ప్రపంచంలో 70% ఆ లైఫ్ స్టైల్ని చేస్తున్నారు. అయినా సరే కుప్పలుగా పిల్లలు ఉన్నారు. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, డింక్ లైఫ్ స్టైల్. మరి వాళ్ళు కూడా అహర్నిశలకు ప్రయాసపడుతున్నారు. కానీ మనం దేవుని మందిరానికి వచ్చిన వారు, నేనైనా నువ్వైనా ఎట్లా కనపడాలంటే దైవ జ్ఞానం కలవాడుగా. దేవుని స్తోత్ర. చేతులు చెప్దామండి గట్టిగా హల్లెలూయా. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది? మామూలుగా ఎగ్జామ్ చదువుతున్న బిడ్డలకి అన్ని ఎగ్జామ్లో కొంచెం వెల్ ప్రిపేర్గా మంచి సిద్ధపాటు కలగాలంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ భూమి కొరకు, నక్షత్రాల కొరకు, మంతుల కొరకు, అందరి కొరకు కొన్ని నాలెడ్జ్ ఉంటుంది. నక్షత్రాల కొరకు, పాలపొంత, ఇవన్నిటి కొరకు కొన్ని ఉంటాయి జనరల్ నాలెడ్జ్. కానీ దేవుని బిడ్డలు, విశ్వాసి సేవకుడు చూడండి, దేవుడు నీలో నన్ను మహిమపరచుకోవాలంటే నువ్వు ఎలా కనపడాలంటే దైవ జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాగొస్తుందంటే కేవలం మోకరించి చేతులపైకెట్టి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. మోకరిల్లి చేతులెత్తి ప్రార్థన చేసే పరిస్థితి. యవనస్తుడివా నీవు? మోకరిల్లు. ఒక సమయం వచ్చిందంటే మోకరించలేవు, మోకరిల్లలేవు, చేతులు పైకెత్తలేవు. మోకరించి ప్రార్థించు. ఇంగ్లాండ్ దేశపు ఎలిజబెత్ రాణిని ఏమిటి మగరాయుడు అని పిలుస్తారంట. ఎవరిని ఖాతరు చేయదు, లెక్క చేయదు, రెబ్బలుగా ఉంటుంది. కానీ ఆమె ఒకనొక సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన మహానుభావుల్ని, పెద్ద పెద్ద మగవాళ్ళని అందరితో నేను మాట్లాడతా, వాళ్ళతో యుద్ధం చేస్తా, వారి దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా నేను మాట్లాడతా. కానీ మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్న వాడిని చూసి నాకు భయం కలుగుతుంది. దేవుని స్తోత్ర. చేతులు చెప్తామండి గట్టిగా హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, 4 నెలలు ఏ విషయాల్లో ఈ మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఏమిటి ఎవరు చేస్తున్నారు? చేతుల పెక్కతో సిగ్గుతో తలదించుకోవాలి మీరు. ఆ ప్రార్థన లేక కదా నీ కష్టార్జితం చిల్లి సంచులు వేసినట్లుగా ఉంటుంది.
ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం సంభవించి హాస్పిటల్ పాలవుతున్నారు. దైవ జ్ఞానం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఆ దైవ జ్ఞానం ఎలాగుంటుందంటే, అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, కనికరముతో కూడినది, పక్షపాతమైన వేషధారణైన దానిలో ఉండదు, నీటి ఫలము ఏమిటి సమాధానంతో కూడినది అని యాకోబు పత్రిక 3:17లో ఈ మాట మనం చూస్తున్నాం. పైనుండి వచ్చే జ్ఞానం, చదువు ద్వారా వచ్చే జ్ఞానం వేరు. యేసు గారు చెప్పారు, ఒక దొంగతనానికి వెళ్ళి ఏమిటి మర్యాదగా మెల్ల ఉన్న ఆ నెక్లెస్ని తీసి ఇచ్చే అన్నారంట. ఆ అమ్మగారు కొంచెం తెలివిగా అన్నయ్య ఇది రోలు గోల్డ్ అన్నయ్య అన్న ఎవరిని దొంగోడిని అంటే బంగారందే, కానీ రోల్ గోల్డ్ పిచ్చి బంగారం అంటే వదిలేస్తాడని దొంగోడు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినట్టుకున్నాడు. చెల్లమ్మా మీ వదునికి అది కూడా లేదమ్మా, ఇచ్చేనమ్మా అని పీక్ లాక్కున్నాడంట. కొంతమంది జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం. ఒక్క మాట మీరు గుర్తించండి, మొట్టమొదట పవిత్రముగా నువ్వు ఉంచుకోవాలంటే మోకరించి 2 చేతులు పైకెత్తి, ఏ సమస్య ఉన్నదా సేవకులు చెప్పేదానికంటే ముందుగా మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థించు. అన్నిటికీ సమయాలు ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రార్థన అనే సమయానికి లేదండి. పరిచర్య అయిపోద్దా? పరిచర్యకు ముందు, లేకపోతే మీకు ఒక విషయం చెప్తాను, ఏ పని మీద వచ్చిన మందిరానికి మొట్టమొదట సేవకులుగా మమ్మల్ని కలకు మునిపే దేవుని మందిరానికి వచ్చి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకోండి. మందిరకు రాగానే మోకరించి ప్రార్థించుకోండి. సేవకులు కలిశారా? ఆ తర్వాత అంటే ప్రప్రథమగా మనము మొదటిసారిగా దేవుణ్ణి కలవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హల్లెలూయా. నీ కుటుంబంలో చెప్పుకోలేని సమస్య, ఆ విషయం తెలిస్తే కుటుంబం బజారు పాను పడుతుందా? అటువంటి పరిస్థితుల్లో కుటుంబంగా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించండి. ప్రభుకి కన్నీళ్ళు చెప్పండి. దేవుడు తప్పనిసరిగా ఆ స్థితిని తారుమారు చేసి సమృద్ధి ఆశీర్వాదంతో నింపుతాడు. నువ్వు చక్కగా తినేటట్లుగా, నలుగురిలో నీ తల ఎత్తుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నారు, కలిసి ఉంటున్నారా? అలట్లే మళ్ళీ దగ్గరికి వెళ్తున్నారు, కలిసి లేరులే, అసమాధానంతో ఉన్నారు, వాళ్ళ పిల్లలు అలా మాట వినరు. ఇక్కడ భక్తుడే కానీ బయటికి వెళ్ళాడంటే పనికిమాల పనులన్నీ చేస్తాడు. ప్రార్థన ప్రాకారాలను మారుస్తుంది. దేవుని స్తోత్ర. ప్రాకారములు కూరుస్తుంది ప్రార్థన. పరలోకతే మళ్ళీ చెప్తాను వినండి. ఒక గొప్ప దైవజనుడు D.L. Moody అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమండి దేవుని వాగ్దానాలన్నీ ఒక ఫలాలు. ప్రస్తుతం మే నెల కదా, మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి చెట్టు అనుకుందాం. మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు వాగ్దానాలు అనుకుందాం. ఆ వాగ్దానాలని ప్రార్థన అనే చేతులతోనే కోసుకోవాలి. దేవుని స్తోత్ర. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. మీరు అనుకుంటారు చేతులు కాకపోయినా కర్రతో కోస్తామని. మీరు కర్రతో కోస్తారో సాతానుగాడు నిన్ను నెత్తి మీద కొడతాడండి. ప్రార్థన అనే చేతులతో అంటే దేవుని సన్నిధిలో ఆ ఫలాల్ని మనం కోసుకోవాలి, వరాలను పొందుకోవాలి. దానియేలు గ్రంథం అదే 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా కనబడిన తర్వాత రాజుకి దానియేలు ఎలా కనపడ్డాడు? ఏ కల అయినా సరే ప్రార్థన వలన సాధ్యం చేస్తావని నిన్ను గురించి వింటిని. హల్లెలూయా. ఈ మే నెలలో దేవుడు చేయబోతున్నాడు. అనేకులు నీ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడవని, ఆత్మ సంబంధంగా ప్రార్థించేవాడవని, ప్రార్థించే కుటుంబాన్ని, నీ కుటుంబం గురించి నేను విన్నామని చెప్పునుగాక. విన్నామని కుటుంబాల గురించి నా దేవుడు చెప్పునుగాక. ఆ స్థితిని నా దేవుడు మీకు కలుగచేయాలి. ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉద్దేశాలు మార్చబడాలి. రెండవది జ్ఞానం గలవాడుగా కనబడాలి. ఏ కల అయినా సరే దేవుని ప్రార్థన వలన నువ్వు సాధ్యం చేస్తావని, తెలియపరుస్తావని నిన్ను గురించి విన్నాము. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడివి. ఈ 3వ మాట గమనించండి. ఈ మే నెలంతా కూడా దేవునికి మనం ప్రియులు కాదు, బహుప్రియులుగా ఉందముగాక.